హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. మీ పిల్లలకి సెలవులైతే ఇచ్చేసారు. మా పిల్లలు కూడా ఇచ్చేసారు. ఇది సెకండ్ డే అనమాట. ఇంకా ఇక్కడ ఇవి మా కోళ్ళని ఈ మధ్యనే పిల్లలు చేసాయి. మేమైతే ఒక 9 కోళ్ళు గుడ్లు పెట్టాము. కానీ అవి ఏంటి అంటే 5 చేసాయి అనమాట. ఇగోండి ఇంకా వీళ్ళైతే కొత్త ట్యూషన్కి అయితే బయలుదేరిపోయినారు. కొత్త ట్యూషన్ ఏం కాదు కానీ ఇక్కడ మాకు తెలిసిన అమ్మాయి నన్ను వదినని పిలుస్తుంది. మా ఊరు అనమాట. తను ట్యూషన్ ఇలా పెడతాను అంటే సరేలే, కొంతమంది పిల్లల్ని స్టార్టింగ్ డే కదా ఈరోజు మంచి రోజు అని చెప్పి కొంతమంది పిల్లల్ని కూర్చుని పెట్టి చాక్లెట్స్ ఇచ్చి కొంతసేపు చెప్తున్నట్టుగా కూర్చుని పెట్టమని చెప్పింది. అందుకని చెప్పి పంపిస్తున్నాను అనమాట. ఇంక నేనే అయితే పిల్లలకైతే చెప్పేసుకుంటాను. మా వయసు అయితే బయట మేము చెప్పే కన్నా బయట వాళ్ళు చెప్తేనే చక్కగా ఉంటుంది. అంటే మేడమ్స్ భయం ఉండడం వల్ల ఏంటో కానీ చాలా బుద్ధిగా అయితే రాసుకుంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. స్కూల్కి వెళ్ళడానికైనా ట్యూషన్కి వెళ్ళడానికైనా వెళ్ళింది అంటే మాత్రం దానికన్నా మంచోళ్ళు బుద్ధివంతులు ఇంటెలిజెన్స్ ఇంకా అయితే ఎవరు ఉండరు అనిపిస్తుంది. చాలా యాక్టివ్ మా వయసు. ఇంకా మా పాడుది విషయానికి వస్తే వాడికి ట్యూషనే అవసరం లేదు. ఎందుకంటే వాడికి హోంవర్క్ అంటే కొంచెం మనం ఈ మధ్యనే కొంచెం చెప్తున్నాము. ఆ మధ్యన అయితే అసలు తీసుకుని చక్కగా రాసుకునేవాడు. డైరీలో చూసుకొని ఏ హోంవర్క్స్ ఇచ్చాడు ఏంటో ఏ సబ్జెక్ట్ వైజ్ రాసుకుంటాడు. పేజీ నెంబర్స్ కూడా తీసేసుకొని ఇంకెప్పుడో డౌట్గా ఉండి అర్థం కాకపోతే మాత్రమే నన్ను అడుగుతాడు. లేదు అంటే ఇంకా వాడు హోంవర్క్స్ వాడే చేసుకుంటాడు అనమాట. మీ పిల్లలకి ఇలాగా బయట ఎవరైనా టీచర్స్ చెప్తే వింటారు అంటే చిన్నపిల్లలైనా ట్యూషన్ పంపించేస్తేనే బెటర్ అనిపిస్తుంది. అది కూడా కొంచెం మీకు దగ్గరలో ఉండి పంపించగలిగితే వాళ్ళు కొంచెం వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కొంచెం మా పేజీ పెడుతున్నారన్నా సరే అది ఇది అని చెప్పేసి ఇంకా పంపించవచ్చు. కొంచెం లెవెల్ అవుతారనమాట. మా వయసు అయితే అక్కడికి వెళ్ళి చక్కగా హోంవర్క్స్ అయితే రాసుకుంటుంది. మా పార్దుకి పంపించిన మా వయసు ఒక్కదే వెళ్తే పర్లేదు, అది ఒక్కదే అయితే వెళ్ళదు. అందుకని ఇద్దరిని పంపించాల్సి వస్తుంది. చూద్దాం ఎన్ని రోజులైతే వెళ్తారు. మేము కూడా క్యాంప్ వెళ్తాం కాబట్టి ఈ 2-3 డేస్ ఎండలో తిరగకుండా మార్నింగ్ ఒక 2 hours కూర్చొని చక్కగా రాసుకుంటారని పంపిస్తున్నాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోగానే నేను ఇంకా ఇంట్లో ఈరోజు ఏ పని పెట్టుకోలేదండి. ఎందుకంటే లక్షవారం కదా, గుడికి ఇంకా వెళ్దామని అనుకున్నాము. మార్నింగే వెళ్దాం అనుకుంటే కిందన మా అమ్మని అడిగాను. అడిగితే ఏమన్నదంటే అన్నదానాలు అవుతాయి కదమ్మా, మనం హారతికి వెళ్ళి భోజనం చేసి వచ్చేద్దాము అన్నది. సరేలే, మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ అలాగా, అందుకని చెప్పేసి వెళ్దాము అని డిసైడ్ అయిపోయినాను. ఇంకైతే నాకు అసలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏ పని లేదు. చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళి గుడిలోనైతే ఇంకా ఇది సాయంత్రం అనమాట. సాయంత్రం కొంచెం చాట్లాగా చేద్దాము అని చెప్పి శనగలు అయితే నానవేసాను. మార్నింగ్ని చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చాట్ చాలా సింపుల్గానే చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో మీరు చూస్తుంటే అర్థమైపోతుంది, చూస్తూ ఉండండి. ఇంకా నేను గుడికి వెళ్ళానని చెప్పాను కదా, నేను అనుకున్నాను ఏంటి ఇంత ఎండలో ఏం వెళ్తాం పిల్లల్ని తీసుకొని, అక్కడ ఏం తింటారో ఏంటో అని అనుకున్నాను. కొంచెం రైస్ అయితే పెట్టాను. మా పార్దు అయితే కొంచెం సెట్ అయ్యాడనమాట. ఇలాగ బయట ఎక్కడైనా ఫంక్షన్స్ అయినా సరే ఇలాగ అన్నదానాలు అయినా సరే వాళ్ళు తినడానికి నచ్చుతున్నాడు. ఇంట్లో అయితే కొంచెం కారం వేసినా సరే అమ్మో కారం అంటాడు. బట్ ఏంటంటే ఇలాంటి దీంట్లో మాత్రం కొంచెం వదలకుండా నీట్గా తింటాడు అనమాట. అది నాకు బాగా నచ్చింది. స్టార్టింగ్లో ఏమనుకునేదాన్ని అంటే అప్పుడు 3-4 years ఉండేటప్పుడు మా ఊరు అంటే విలేజ్ సైడ్ కదా, అక్కడ ఏంటంటే వారానికి ఒక ఫంక్షన్ అని తగులుతుంది అనమాట. ఇలాగ అన్నదానాలు కానీ లేవంటే మెచ్యూర్ ఫంక్షన్స్ లేకపోతే సత్యనారాయణ వ్రతాలు అనేసి పెళ్ళిళ్ళ సీజన్లో అయితే విపరీతమైన పెళ్ళిళ్ళు భలేగా ఉంటుందన్నమాట ఊర్లో మాత్రం. మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్తే మాత్రం వారానికి ఒకసారైనా ఫంక్షన్ తగలకుండా అయితే అస్సలు ఉండదు. ఆ టైంలో ఏంటి అంటే వాడు ఏజ్ 3-4 years కదా, అసలు తినేవాడే కాదు. అక్కడ తీసుకెళ్ళినా సరే ఉండేవాడు కాదు. ఏంటి ఇలా తయారయ్యాడు, ఊర్లో కొంచెం అలవాటు చేయాలేమో వీడిని ఇలా అనుకున్నాను. బట్ ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం కొంచెం ఇలాంటివి వాళ్ళు తినట్లేదు, వాళ్ళు వెళ్ళర్లే, ఎండతో ఏం పంపించేస్తాం అని అనుకోకుండా వాళ్ళని కొంచెం ఇలాంటివి గుళ్ళకి వెళ్ళడము, అన్నదానాలకు వెళ్ళడము, మొహమాట పడకుండా ప్లేట్ తీసుకొని, చాలామందికి ప్లేటు అడగాలన్న భయము, ఎక్స్ట్రాగా వాళ్ళు వేసింది తింటారు, ఇంకా ఆకలి వేసినా సరే అడగరు అనమాట. అలా మొహమాటం లేకుండా మా పిల్లలకైతే చాలా మొహమాటం, అదే కొంచెం తగ్గిద్దామని చెప్పి ఇలా అయితే కొంచెం నాకు తెలిసినట్టుగా అయితే నేను కొన్ని ప్లేస్లు అయితే తీసుకెళ్తాను. గుళ్ళకి ఇలాగ అన్నదానాలకి భోజనాలకి అలాగా మనం తీసుకెళ్తూ ఉంటే ఇప్పుడు మా పండుగడు నేను లేకపోయినా మేము ఉన్న
ప్లేస్లో ఎక్కడైనా గృహప్రవేశాలు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అన్నదానాలు కానీ మా ఇంటి పక్కన అయితే మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళి చక్కగా అన్నీ తినేస్తున్నాడండి. నేను ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు బాగా ఫంక్షన్ చేశారు. వాళ్ళ ఫంక్షన్కి అసలు నా ప్రమేయమే లేకుండా చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి పులిహోర అవన్నీ వడ్డించుకున్నాడు. తర్వాత వెళ్ళి రైస్ వడ్డించుకొని చక్కగా వాళ్ళ పక్కన కూర్చొని తినేసాడు అనమాట. అప్పుడు అర్థమైంది, ఓహో ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి ఇలా ఉంటుంది. మనం కొంచెం కొంచెం నెమ్మదిగా చెప్తూ ఉంటే వాళ్ళు అది విని విని వాళ్ళకి అలవాటు అయ్యి అలా వెళ్తూ ఉంటారు. మనమైతే చెప్పడం ఆపకూడదండి. పిల్లలకి ఏ మంచి విషయం చెప్పినా మనకి వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలి అన్నట్టు మన తల్లులకి అయితే ఉంటుంది. బట్ అలా కాకుండా మనం మెల్లమెల్లగా చెప్తూ ఉండాలి. ఏ విషయం గుడ్ హ్యాబిట్ అంటారు కదా, బ్యాడ్ హ్యాబిట్ వెంటనే మనల్ని అడాప్ట్ చేసుకుంటాం, కానీ గుడ్ హ్యాబిట్ రావడానికి చాలా టైం పడుతుంది అని. ఆ టైం పడుతుంది, వెయిట్ చేయాలి మనం. అలా అని చెప్పి వీళ్ళు వినట్లేదని చెప్పి మనం చెప్పడం మాత్రం అస్సలు ఆపకూడదు. అదైతే ఈ విషయంలో నేను నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు సేమ్ మా వయసు కూడా ఇప్పుడు 4 years కదా, మా వయసు కూడా సేమ్ బిహేవియర్ అనమాట. వాడు తింటున్నాడు కానీ మా వయసు తినట్లేదు. అప్పుడు నేను దాన్ని కోపడాలో లేక భయపడాలో అనుకున్నాను కదా. బట్ నాది సెకండ్ కిడ్ కాబట్టి ఫస్ట్ కిడ్తో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు మా వయసు నేను భయపడక్కర్లేదు. నేను ఇలా కొంచెం ప్లేసులు తిప్పడం, మా ఊరు సైడ్ వెళ్ళేటప్పుడు భోజనాలు గట్టి తీసుకువెళ్ళడం గట్టి చేస్తూ ఉంటాను కాబట్టి దానికి కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అని నాకు కొంచెం తెలుసు. అందుకే చాలామంది ఫస్ట్ కిడ్కి ఇలా భయపడతారని చెప్పి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. నాకు తెలిసిన మట్టుగా అస్సలు భయపడకండి. మనమైతే చెప్పడం ఆపకూడదు. అలానే చాలామంది బయట తీసుకెళ్తే పేచి పెడతారు అని, మా ఆయన కూడా సేమ్ అంతేనండి. వీళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తాం బయటికి, తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలా పేచి పెడుతుంటారు అని చెప్పి అందుకే నేను ఎక్కడికి తీసుకెళ్ళను అని అంటారు. నాకు అది పూర్తిగా రాంగ్ అనిపిస్తుంటుంది. ఆయన రాకపోయినా సరే నేను ఒక్కదాన్నే అయినా సరే ఇలాంటి గుళ్ళకి కానీ పక్కింటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళతో వెళ్ళడం కానీ, పిక్నిక్లకి గట్రా ఇక్కడ వెళ్తూ ఉంటారు కదా, దగ్గర మాకు ఇక్కడ తోటలు గట్రా ఉంటాయి. వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళే కదా, కొంచెం 1 గంట 2 గంటలు అంటే పంపిస్తూ ఉంటాను అనమాట. జాగ్రత్తగానే పంపిస్తాను. అవన్నీ చూసుకొని పంపించండి. మీకు వీలైనప్పుడు మాత్రం మీరు తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇంట్లో నుండి ఆడడము, ఇల్లు, స్కూలు అంటే మాత్రం ఇప్పుడు పిల్లలు అసలు కాంపిటీషనే కాదు. మనం పిల్లలకి ఏంటంటే అన్నీ తెలియాలి. అలా అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఏది కావాలంటే అది కొనేసి ఇచ్చేస్తుంటే వాళ్ళు కూడా చాలా మారం పెడతాడు. మా పండుగాడు కూడా అదే స్టేజ్లో ఉన్నాడనమాట. వాడిని ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు పెట్టానమాట. ఇప్పుడు వాడు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నాన్న చాలా పేచి పెట్టేస్తుంటాడు. బావ అది కొనొద్దు, కంట్రోల్ కొనొద్దు అని చెప్తుంటే కొనేస్తారనమాట. అది పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే పెద్ద వస్తువు ఏదైనా, చిన్న వస్తువు కాబట్టి మన దగ్గర డబ్బులు ఉంటే కొనేస్తాం. అదే పెద్ద వస్తువు అయితే మనం కొనలేం కదండి. అదే నేను చెప్తాను. నేనైతే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. కాకపోతే నెక్స్ట్ ఇంతకుముందు నీకు కొన్నాం కదా, సరే ఈసారి కూడా కొంటాము కానీ టైం పడుతుంది. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి డబ్బులు లేవమ్మా అని మెల్లిగా చెప్తూ వస్తున్నాను. ఇది కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను. సక్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను మాట్లాడే టాపిక్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. మీరు మీ పిల్లలతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాట్ అయితే చాలా బాగా చేశాను. కానీ ఎప్పుడు లాగిన ఈ వీడియో కూడా చెప్తుంది ఏంటంటే, నేను ఎప్పుడు ఏది స్నాక్ చేసినా సరే మా బావ మాత్రం అటెండ్ అవ్వరు. ఇలాంటి స్నాక్స్ కొత్తగా ట్రై చేసిన స్నాక్స్ మేము ముగ్గురం అయితే బాగా ఎంజాయ్ చేసాం. కింద వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చామన్నమాట. మా పిల్లలకైతే సూపర్గా నచ్చేసింది. నాకు కూడా చాలా బాగా నచ్చేసింది అనమాట. సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకున్నాను. ఇంకా ఈ వీడియో ఇదే ఫ్రెండ్స్. బాగుందా, నచ్చిందా? నాకు తెలిసినట్టుగా నేను మాట్లాడాను. మీ పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో నాకు కొంచెం సజెషన్స్ కూడా ఇవ్వండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.